2 నెలల క్రితం ఆమె మా ఇంటికి రావటం జరిగిందండి. వెహికల్ పాడైపోతే హ్మ్. ఎక్కడో లాడ్జింగ్ తీసుకుందామంటే, ఆ లాడ్జింగ్‌లో బుక్కులు లేవంటే, మా బాబు మనసులో ఎందుకని తీసుకొస్తే మేము కూడా ఫస్ట్ హ్యాండ్సప్ చేయలేదండి. హ్మ్. హ్యాండ్సప్ చేయకపోతే ఆమె బతిలాడటం జరిగింది. జరిగితే మరి ఆ టైంలో ఏడకెళ్ళిద్దిలే అని మేము ఉంచామండి. హ్మ్. ఆమె 2 రోజులుండి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక ఈ పాపతో ఫోన్‌లో కాంటాక్ట్‌లో ఉంది కావాల్సి మాకు తెలవదు. హ్మ్. మళ్ళా వెళ్ళిపోయి మళ్ళా ఎక్కడో మళ్ళీ యాక్సిడెంట్‌లో వెహికల్ పాడైపోయింది. ఇక్కడ విజయవాడలో ఎక్కడో పెట్టాను అనని ఆమె ఆటోలో రావటం జరిగింది. అది 11 గంటల టైంలో. ఏంటి మళ్ళీ ఇట్లా ఈ టైంలో వచ్చావు ఏంటి అసలు మా పిల్లలు ఊరుకోరా అంటే పిల్లలే చెప్పారులే ఈ 2 రోజులు ఉన్నాయి అమ్మ అని అంది. హ్మ్. అంటే మేము సరేలే అని మేము ఉండేయటం జరిగింది. ఉండించడం కోసం మా పాపకి మాయ మాటలు చెప్పి వశీకరణ చేసి అయ్యో పసలు రాసి ముందలగానే నువ్వు నా దగ్గరికి రావాలనుకుంటే నేను కావాలనుకుంటే పోలీస్ స్టేషన్లో నా అంతటికి నేనే వెళ్ళిపోయేటట్టు కంప్లైంట్ పెట్టు హ్మ్. నా మీద రాకోకుండా అనని పిల్లల్ని మాయ మాటలు చెప్పి బలవంతం చేసి ఆ కంప్లైంట్ ఇప్పించింది హ్మ్. ఫోన్ల ద్వారాగా. ఆ పిల్ల కూడా ఆ మాయలో పడిపోయి మమ్మ వద్దంటాం, నా అన్నయ్యని వద్దంటాం, తల్లిదండ్రులను వద్దంటాం హ్మ్. మాకు ఎంతగానో బాధగా ఉంది. అట్లా మాయ మాటలు చెప్పి పిల్లల్ని లోపరుచుకుని ఆ పిల్లని అట్లా అలా కదా వెళ్ళిపోవడం. అసలు ఇప్పుడు లేడీ అఘోరి ఎంత ధైర్యంగా మీ ఇంటికొచ్చి మీ ఇంట్లో షెల్టర్ తీసుకొని అక్కడ ఉండటానికి కారణం ఏంటి? అంటే ఎవరి ద్వారా పరిచయం? ఎందుకు వచ్చింది మీ ఇంటికి? మీ ఇంట్లో అన్ని రోజులు ఉండటానికే కారణం ఏంటి? ఉండటానికి కారణం మా పాప వల్లే. మీ పాప అంటే ఇష్టము, మీ పాప బాగుంది, మేము తీసుకెళ్ళిపోతాను, హ్మ్. మీకేం కావాలో చెప్పమని నన్ను అడగటం జరిగింది. హ్మ్. మా పిల్లల వాళ్ళైతే నీకేం కావాలని కడుపును పుట్టిన బిడ్డలు నువ్వు కాదు అనుకుని మనం డబ్బులు కాసిపడతాం, రక్తం కూడా కాసిపడతామా హ్మ్. అని అందరూ నన్ను తిడతాం కొడతాం జరిగింది. హ్మ్. జరిగితే అసలు నీకేం వద్దమ్మా అని అంది. మీరు ఇప్పుడుకి మీ పాప నాకు పెంచుకున్నట్టు సంతకాలు చేసేస్తే నేను ₹1,00,00,000 ఇస్తా కానీ సిద్ధమేనని చెక్ రాసింది. హ్మ్. ఆ చెక్ వద్దని మా అబ్బాయి నా చెల్లికి తగ్గ డబ్బు మాకు వద్దని నా కొడుకు హ్మ్. ఇట్లా చింపేసి ముక్కలు ముక్కలు పడేసేసాం. హ్మ్. పడేసేస్తే మొహం మార్చుకుని ఆమె మధ్యాహ్నానికే వెళ్ళిపోవటం జరిగింది. హ్మ్. అంటే ఇప్పుడు సాధారణంగా మీరు 23 సంవత్సరాలు పెంచారు. ఎంతో అల్లారుముద్దుగా చూసుకున్నారు. అటువంటి మీ అమ్మాయి లేడీ అఘోరితో ఈ రోజున వెళ్ళిపోయింది. అంటే తను కూడా డబ్బుకి ఆశపడిందా? లేదా ఒక హిందూ మతానికి సంబంధించి ఆకర్షితురాలైందా? లేకపోతే ఏమనుకోవాలి మీరు? కొంచెం దైవభక్తి ఉంది. ఆమె ఫోన్లు కొనిపెట్టడము, బంగారపు చైన్లు తేవటము, నీకు లగ్జరీగా పెడతాం బిర్యానీలు ఇప్పియటము, వాటికి కూడా ఆమె ఆశపడింది. పాపకి ఆశ పెట్టింది. ఓకే. డబ్బు కూడా 50,000 క్యాష్ ఆ పిల్లకి ఇచ్చేసేసి వాడమంటాము, చెక్ పవర్ నీకు ఇస్తానంటాము, నేను ట్రస్ట్ పెడితే చెక్ పవర్ నీదే, నువ్వు మిమ్మల్ని ఎంతైనా జారేసుకోవచ్చు అని మా మాటల్లో పడిపోయింది పిల్ల. చెప్పింది ఆ మాటలు మీకు చెప్పింది. మీరు మరి తల్లిగా ఇవన్నీ మనం వినకూడదమ్మా, నమ్మకూడదు, మోసం చేస్తారని చెప్పారా? చెప్పానండి. మోసం చేస్తామంటే ఆ పిల్ల ఆ ట్రాక్ లో పడిపోయింది. అప్పటికే కడుపులో వశీకరణ చేసేసింది. ఆ పసర మందుల్లో మమ్మల్ని వినిపించుకోకుండా పిల్ల 2 రోజులు ఉంటుంది. 3వ రోజుని చేయకుండా పోలీస్ స్టేషన్కి, కృష్ణలంక పోలీస్ స్టేషన్కి ఒకసారి వచ్చింది, ఒకసారి అట్లా వెళ్ళిపోవటము. నేను అసలు ఉండలేకపోతున్నానండి, నాకు అమ్మ కావాలండి, ఆమె కావాలని అంటాము. అట్లా ఉండలేని స్థితిలో ఆమె మందు పెట్టింది, వశీకరణ చేసింది.